ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. మరి కొద్ది కాలాన్ని మనం అందరం కూడా ఈ రీతిగా కలుసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలం అంతా దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి మనల్ని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా సిలువ యొక్క అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలను మనం పరిశీలిద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, ఆయన్ని నమ్ముకోవాలన్నా, ఆయనను వెంబడించాలన్నా మొట్టమొదట ఇక్కడ సిలువ అనుభవం మనిషికి కావాలి. సిలువ అంటే ఏంది? శ్రమలు, అవమానాలు, నిందలు. యేసు ప్రభువారిని సిలువేసినప్పుడు ఏదో అఫీషియల్గా సిలువేశారా? ఆయన్ను అవమానపరిచారు, నిందలేశారు, ఆయన్ను మరి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. శారీరకంగా ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు తన సిలువను ఎత్తుకుని అని అంటున్నాడు. అంటే ఆ చెక్క సిలువ మనం మోయటం కాదు. సిలువను ఎత్తుకుని మోయటం అంటే అవమానాలను భరించాలి, నిందలను భరించాలి, దినదినము తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. ఈ రోజుల్లో అనేక మంది అవమానాలను భరించే వాళ్ళు ఎంతమంది యేసు ప్రభు నమ్మేమని చెప్తారు. అవమానం ఎవరైనా ఒక మాట అనగాలే మనము బాధపడి, కానీ అవమానాలు ఎదుర్కోమని చెప్పాడు. శ్రమలు రాగాలే శ్రమలను ఓర్చుకోలేరు, దేవుడిని విడిచిపెట్టేస్తారు. అవమానం రాగాలే దేవుడిని విడిచిపెట్టేస్తారు, చర్చికి రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కాదు. అవమానాలు, నిందలు భరించాలి. ఆయన్ని వెంబడించాలంటే వాటికి సిద్ధపడి దేవుణ్ణి నువ్వు విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ సిలువ అనుభవం జరిగేటప్పుడు ఏంటంటే, మనలో ఉన్న ప్రతి శరీర సంబంధమైన కోరికలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ మనము సిలువేసేయాలి. అది ప్రభువు ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచాం కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మనల్ని నడిపిస్తుంది. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే పూర్తిగా తగ్గించేసుకోవాలి. ఈ హంబుల్ హిమ్సెల్ఫ్, ఎవరైతే తనకు తాను తగ్గించేసుకుని ఉంటాడో అతను ఖచ్చితంగా దేవుని చేత అంగీకరించబడు. అందుకనే దేవుని లేఖనంలో ఉంటుంది ఈ రీతిగా, తన్ను సిలువ మరణం పొందినంతగా తనకు తాను తగ్గించుకున్నాడని యేసు ప్రభువారి గురించి తెలియజేయబడుతుంది. సిలువ మరణం పొందినంతగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన్ని ఫాలో అయిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. కొన్ని వేల, వందల మంది, లక్షల మంది, కోట్ల మంది నేటి దినాల్లో ఫాలో అవుతున్న వారు. మరి ఉదాహరణగా ఆ దినాల్లో మనం గమనించినట్లయితే భక్తుడైనటువంటి పౌలును చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 20వ వచనం చదువుకుందాం. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడుని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయనకు ఒక గొప్ప శిష్యుడు ఏర్పడ్డాడు పౌలు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే క్రీస్తుతో ఆ రోజుల్లో ఆయన ఫిజికల్గా చెక్క మీద ఏలాడలేదు, సిలువేయబడలేదండి. క్రీస్తు సిలువేయబడిన అనుభవం ఏంటి అంటే, ఈ లోకాశలు త్యజించాడు, శరీర సంబంధమైన కోరికలను త్యజించాడు. ఎవరు అవమానపరిచినా పట్టించుకోలేదు, ఎవరు కొట్టినా పట్టించుకోలేదు, చావగొట్టి పడేశారు ఒకసారి, పట్టించుకోలేదు. మహాసభలకు ఈడ్చారు ఆయన్ని, పట్టించుకోలేదు. ఎందుకంటే తను క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నాడు. ఆ సిలువను ఎత్తుకుని దినదినము వెంబడించాడు. అది సిలువ అనుభవం ఆయనకు ఉన్నది. అందుకనే అంటాడు కొరింథీ 1వ అధ్యాయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ వచనంలో చెప్తాడు, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటాడు పౌలు. ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. సిలువను గూర్చిన వార్త తప్ప నేను ఏ జ్ఞానంతో, ఏ గొప్ప జ్ఞానం ఉపయోగించి నేను చెప్పలేదంట. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ వచనంలో అంటాడు, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకి ఆయన నన్ను పంపెను అంటున్నాడు. కాబట్టి సిలువను గూర్చిన అనుభవంలోకి ఆయన వెళ్ళాడు. అందుకనే సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు ఆయన.
ఆయనకి ఏమేమి లాభకరములైనవో వాటన్నిటిని కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ అనుభవం అంటే అది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆయన చూశాడు. మనము కూడా యేసయ్యని నమ్మామంటే అవమానాలు భరించాలి, నిందలు భరించాలి. ఇవన్నీ భరించినప్పుడే శ్రమలను కూడా ఓర్చుకోవాలి. అప్పుడే మనం క్రీస్తుని వెంబడించగలిగి ఉన్నాం. అంతేగాని క్రీస్తుని వెంబడించడం అంటే తలపానుపు కాదు. మంచి హ్యాపీగా సుఖవంతం ఉంటుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా బ్రతకొచ్చు, హ్యాపీగా జీవించవచ్చు, శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, అవమానాలు నిందలు ఉండవు అని అంటే మాత్రం అది అబద్ధం. యేసు ప్రభువు చెప్పిన మాట ఇది. ఆ సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఆయన సిలువుని ఎత్తుకుని మనం వెంబడింపాలి, మన ప్రాణాన్ని కూడా ఎక్కువ కాదని చెప్పాలి. అక్కడే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మత్తయి సువార్త 16:25 వచనంలో, తన ప్రాణమును కొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును అంటున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు నిమిత్తం అవసరమైతే మన ప్రాణాలను కూడా పోగొట్టుకోవటానికి సిద్ధపడాలి. అదే సిలువ అనుభవం. కాబట్టి ఈ రీతిగా ఎవరైతే జీవిస్తారో, అవమానాల నిందలను భరించి ఎదుర్కొంటారో, అది క్రీస్తుతో నడవటం. ఆ రీతిగా నడుద్దాం, ఎన్ని శ్రమలు వచ్చినా నడుద్దాం. ఎందుకంటే ప్రియులారా, ఆ శ్రమలు మనకి ఎందుకంటే అక్కడ మెప్పు, మహిమ, ఘనత కలగటానికే ఇక్కడ భూమి మీద దేవుడు అవమానాలని, నిందల్ని, శ్రమల్ని అలో చేస్తున్నాడు. కాబట్టి మరి గమనించండి, సిలువ అనుభవం మనం అందరం కలిగి ఉందాం. దేవుడు అట్టి కృప మనందరికి దయచేయునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నమ్మదగిన దేవుడా, మరి ఈ సిలువ అనుభవంలోనికి ప్రతి వారు వెళ్ళారు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఏదో గొప్పగా మేము ప్రార్థనలు చేస్తున్నాం, ఏదో చర్చికి వెళ్తున్నాం, ఏదో కానుకిస్తున్నాం అనేది కాదు నాయన. నిజంగా శ్రమలు వచ్చినప్పుడు ఎదుర్కొంటున్నామా లేదా, నిందలు వచ్చినప్పుడు భరిస్తున్నామా లేదా, అవమానాలు ఎదురైనప్పుడు భరిస్తున్నామా లేదా, అది కావాలి. ఆ విధానంలో మమ్మల్ని నేర్పించండి, నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహజకు చేరుమనుకుని సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఒక ఉదయకాలాన్ని మనందరం కలుసుకుందాం. దేవుడి మీ అందరం దీవించి ఆశ్రయించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు.